ఈరోజు ఇలా వచ్చారో, బ్యాంకింగ్ ఇండస్ట్రీని ఎలా చేశారో, ఇండస్ట్రీస్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎలా వచ్చాయో గవర్నమెంట్ ఇండస్ట్రీస్ చేసి, అంటే అగ్రికల్చర్లో కింద చూసుకుంటే ఈరోజు కూడాను 50,000 కోట్లు మీరు అగ్రికల్చర్లో ఒక్క వేవ్తో వే ఆఫ్ చేశారు. అదే 50,000 కోట్లు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ఒక 50 ఏళ్ళు ఫ్రీగా ఇవ్వచ్చు. చక్కగా పిహెచ్డి చేసుకుంటారు వాళ్ళందరూ. ఐఎమ్ నాట్ టాకింగ్ కాస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ మనీ, దట్స్ ఎ ట్రూ ఆల్సో. ఒక 50,000 కోట్లు వీళ్ళకు ఒకసారి ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి అసలు ఈ మొత్తం 60 ఏళ్లలో ఆ 200 ఏళ్లలో చేసినట్టు ఎంఫిల్ పిహెచ్డి కంటే బ్రహ్మాండమైన ఎంఫిల్ పిహెచ్డి చేస్తారు. ఈ దేశమే మారిపోతుంది. వాళ్ళకి 5,000 రూపాయల ఫెలోషిప్ ఇవ్వమంటున్నారు ఈరోజు యూనివర్సిటీస్లో. 25,000 ఫెలోషిప్ ఇవ్వమని ఈరోజు ఒక బీసీ వైస్ ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీలో 5,000 ఫెలోషిప్స్ మాకు వద్దు, 25,000 రూపాయల ఫెలోషిప్స్ కావాలని పెరియాస్వామి సార్ లాంటి ఒక ప్రొఫెసర్ బీసీ ప్రొఫెసర్ అడిగితే ఇమ్మీడియట్గా అరే వీడు బీసీ వాడు, వీడిని తీసేసి నెక్స్ట్ డేనే అప్పారావుని దించారు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూషనల్ కూ. ఇట్స్ అ కూ అగైనెస్ట్ బీసీ వైస్ ఛాన్సలర్, కూ అగైనెస్ట్ ది కన్సాలిడేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఇన్ ద యూనివర్సిటీస్. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి. మరి ఏ నేషనల్ యూనిటీ కావాలి, ఏ నెహ్రూ విజన్ కావాలి మీకు? మీరు ఒక బుక్ ఆస్టిన్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్ చదివితే అసలు అంబేద్కర్ను ఆయన ఫుట్ నోట్స్కు డెలిగేట్ చేశాడు. ఓకే, ఫర్గెట్ అబౌట్ వెదర్ ఆస్టిన్ బిలీవ్స్ ఇన్ అంబేద్కర్, వీ డోంట్ కేర్ ఫర్ ఇట్. అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీని తీసుకుంటే, ఆస్టిన్ రాసిన కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్ తీసుకుంటే ఈరోజు ఆస్టిన్ ఎవరి కోసం రాశాడు? నెహ్రూ కోసం రాశాడు. తీన్మూర్తిలో కూర్చొని, ఎక్కడో లండన్లో కూర్చొని, లేకపోతే తీన్మూర్తిలో కూర్చొని రాశాడు. బట్ ఇట్ హస్ బికమ్ ఎ టెక్స్ట్ ఫర్ అస్. యూ రీడ్ 9th వాల్యూమ్ ఆఫ్ అంబేద్కర్, వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ have done to the untouchable స్టేట్స్ అండ్ మైనారిటీస్. ఈ 2 టెక్స్ట్ తీసుకోండి. అసలు ఇండియాలో నెహ్రూ విజన్ ఉందా ఈరోజు? ప్రతాప్ బాను మెహతా లాంటి వాళ్ళు కూడా ఇంటలెక్చువల్స్, లేకుంటే ఆస్టిన్ లాంటి వాళ్ళు కూడా నియో నెహ్రియన్స్ ఈరోజు మాట్లాడుతూ వేర్ ఈజ్ యువర్ నెహ్రియన్ విజన్? ఇట్ ఈస్ అ నెహ్రియన్ విజన్ దట్ ఈస్ టుడేస్ సర్ఫేస్, ఆర్ ఇట్ ఈస్ అంబేద్కర్ అండ్ లెఫ్ట్ యూనిటీ దట్ ఈస్ టుడేస్ సర్ఫేస్? ఆలోచించుకోవాలి. ఏది గాంధీ విజన్ తీసుకుందాం. ఒక్క ఉదాహరణ తీసుకుందాం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మరి అందరు గాంధీయన్ వాదులే అనుకున్నారు కదా. మరి అందరు గాంధీయన్ వాదులు అనుకున్నప్పుడు మరి గాంధీయిజము ఏది ఎక్కడ ఉంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో ఉందా గాంధీయిజం? నేను అడుగుతున్నాను, మీరు కూడా అడుగుతారు. ఫండమెంటల్ రైట్స్లో జస్టిసబుల్ రైట్స్లో గాంధీయిజం ఉందా? మరి మీరందరు గాంధీయన్సే కదా. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎక్సెప్ట్ అంబేద్కర్ కొంతమంది తప్ప. గాంధీయిజం అని చెప్పుకున్న వాళ్ళు కూడా గాంధీయిజం హెస్ బీన్ రెడ్యూస్ టు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. రెడ్యూస్ చేశారు. నాన్ జస్టిఫుల్ దాని కింద దాన్ని రెడ్యూస్ చేశారు. ఎందుకు రెడ్యూస్ చేశారు? మరి మీరు చెప్పిందంతా ఏంటి? అంబేద్కరిజమే కదా ఆ రోజు మాట్లాడింది. మరి అంబేద్కర్ కాపీస్ అని ఎందుకు అన్నారు? గాంధీయిజము అంబేద్కరిజం తీసుకుందాం. గాంధీయిజం ఇస్ అగైనెస్ట్ మోడర్నిటీ, అగైనెస్ట్ హెవీ ఇండస్ట్రియలైజేషన్, అగైనెస్ట్ ప్లానింగ్. గాంధీయిజం ఇస్ ఫర్ విలేజ్ ఇండస్ట్రీస్, గాంధీయిజం ఇస్ ఫర్ రామరాజ్య, గాంధీయిజం ఇస్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ విలేజెస్. మరి ఫండమెంటల్ రైట్స్ లేదే. అది ఫండమెంటల్ రైట్ లో ఉన్నది ఏంటి? మోడర్నైజేషన్ కాన్సెప్ట్ ఆఫ్ అంబేద్కర్. నెహ్రూ ఉంది, సరే నెహ్రూ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ ఏది ఎక్కడ ఉంది? అది అంటారు కదా, నేతి బీరకాయలని ఎంత అన్నట్టు నెహ్రూ ఉన్న సోషలిజంలో అంత ఉంది అనమాట. మరి మోడర్నైజేషన్ కాన్సెప్ట్ ఎవరిది? అంబేద్కర్ది. అంబేద్కర్ మోడర్నైజేషన్ కాన్సెప్ట్ ఫండమెంటల్ రైట్స్ లో ఉంది. మరి అంబేద్కర్ని కాపీస్ట్ అని ఎందుకు అంటారు? మీరు కాపీస్ కొట్టారని ఎందుకు అంటున్నారు? గాంధీయన్ విజనే తీసుకోండి. గాంధీ విజన్ ఈరోజు విలేజెస్ ఎంతవరకు మీరు మోడర్నైజ్ చేశారు? విలేజెస్ని ఈరోజు మోడర్నైజ్ చేశారు. ఐఎమ్ ఆస్కింగ్, నాట్ ఏ సింగిల్ విలేజ్ టుడే హెస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఎ కాస్ట్ ఫ్రీ సొసైటీ. నో విలేజ్. అంబేద్కర్ ఏమన్నాడు? విలేజెస్ ఆర్ స్టింకింగ్ పూల్స్. అసలు విలేజెస్ నాశనం చేయాలి. గాంధీ విలేజెస్ రీకన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఏ విజన్ మీకు వర్క్ చేస్తుంది?
హిందూయిజం, గాంధీయిజము, నెహ్రూయిజం ఈ మూడు తోడు దొంగలై ఈరోజు దేశ నేషనల్ యూనిటీ హిందూయిజం కావాలంటున్నాయి. ఇది ఈరోజు మాట్లాడుతున్న కాన్స్టిట్యూషన్ అనేది పక్కకి ఎప్పుడో పోయింది. కాన్స్టిట్యూషన్ ఎప్పుడో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎ స్లైటెస్ట్ రిగార్డ్ టు morality, I think you are not practicing of Indian constitution. You are practicing Indian constitution for the sake of to maintain Indian army today. Repressive structures ని యూజ్ చేసుకోవడానికే ఈరోజు you are talking about Indian constitution. Otherwise you don't have any moral right to speak Indian constitution that was written by Ambedkar. లేదు, ఎక్కడ లేదు. వాళ్ళు తీసుకున్న దాంట్లో ఎక్కడ లేనే లేదు. హెర్మాటిక్స్, అది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేస్తే సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ తీసుకుంది. గోపాల్ గురు పొజిషనల్ జస్టిస్ అండ్ దెన్ ఓకే కల్చరల్ జస్టిస్ మాట్లాడు, సోషల్ జస్టిస్ ఓకే. మనం అంత ఫిలాసఫికల్ డిబేట్ వెళ్ళటం లేదు, కానీ పొజిషనల్లోకి రిజర్వేషన్స్ వచ్చాయి కాన్స్టిట్యూషన్లో. రిజర్వేషన్ ఒక కొంత క్రీమ్ తయారైంది. క్రీమ్ అని కూడా మనట్లేదు, కొంత ఇంకా బీసీలకు ఇంకా రిజర్వేషన్ రాలేదు, క్రీమే ఫార్మేషన్ కాలేదు. ఎస్సీల కన్నా కొంత రిజర్వేషన్ వచ్చింది. ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చినాయి, కొంత మాట్లాడుతున్నారు. బీసీ రిజర్వేషన్స్ లేదు కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీలో ఒక బీసీ వైస్ ఛాన్సలర్ ఇన్ని రోజులకు ఒక బీసీ వైస్, అది యాక్టింగ్ అంటే అతన్ని కూడా మీరు ఎంత దుర్మార్గంగా తీసేశారంటే అంత దుర్మార్గంగా తీసేశారు. ఓపెన్గా చెప్తున్నారు సెంట్రల్ యూనివర్సిటీలో. పెరియార్ స్వామి స్టూడెంట్స్ అజెండా తీసుకొచ్చి మా ముందు పెట్టాడు. ఎట్లా? ఇది బ్లాక్ మెయిల్ అజెండా అని చెప్తున్నారు ఫ్యాకల్టీ. మా ముందు నేను కూర్చున్నాను ఆ రోజు. జస్ట్ 2 days అప్పారావు వస్తాడనగా పెరియార్ స్వామి ఒక మీటింగ్ పెట్టాడు, హెడ్స్ డీన్స్ మీటింగ్. ఆ హెడ్స్ డీన్స్ మీటింగ్లో పెరియార్ స్వామి సార్ ఎంత జెన్యూన్ అంటే ఇలా చూపించాడు పాపం. దిస్ ఈస్ ద స్టూడెంట్స్ జాబ్ అజెండా, ఐ వాంట్ ఇంప్లిమెంట్ ఇట్, వాట్ ఈస్ యువర్ వ్యూ అన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళంతా డెమోక్రాట్సే అనుకున్నాడు, వాళ్ళంతా డెకాయిట్స్ అని, వీళ్ళంతా కిరణిస్టులని, వీళ్ళంతా డెస్పాట్స్ అని ఆయనకు తెలియదు పాపం. నిజం చెప్తున్నాను. వాళ్ళు అవుట్ రైట్గా చెప్పారు, హౌ కెన్ యూ బ్రింగ్ దిస్ ఈస్ అ బ్లాక్ మెయిల్ అజెండా అన్నారు. హెడ్స్ డీన్స్ బ్లాక్ మెయిల్ అజెండా అన్నారు. స్టూడెంట్స్ ఇష్యూస్ ఆర్ బ్లాక్ మెయిలింగ్. వాట్ ఆర్ ద బ్లాక్ మెయిలింగ్? ఐఎమ్ టెలింగ్ 3 issues. స్టూడెంట్స్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఒక డిస్క్రిమినేటింగ్ ఆఫీసర్ కావాలి, ఇది బ్లాక్ మెయిల్ అజెండా. స్టూడెంట్స్కి 5,000 ఫెలోషిప్ వస్తుంది, మన యూనివర్సిటీ ఇండియాలోనే నంబర్ 1గా కాబోతుంది, కాబట్టి ఆన్ పార్ విత్ ఐఐటి స్టూడెంట్స్కు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 25,000 అడుగుదాం అన్నాడు సార్. ఇది బ్లాక్ మెయిల్ అజెండా. మూడో విషయం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఇంటేక్ తగ్గిపోయింది, దాన్ని పెంచాలన్నాడు. ఈ 3 ఇచ్చేసి సార్ అన్నాడు. ఇది బ్లాక్ మెయిల్ అజెండా అవుతుందా? చెప్పండి. మరి హ్యావ్ యూ ఎవర్ సీన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇఫ్ యు ఆర్ ఎ హెడ్ ఆర్ ఎ డీన్ ఆఫ్ ఎనీ స్కూల్ ఆర్ ఎనీ డిసిప్లిన్, హ్యావ్ యూ రెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈజ్ అ కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఆయన చెప్తున్నాడు సోషల్ జస్టిస్ అజెండా కావాలి అని. మరి మీరు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూర్చొని ఇది బ్లాక్ మెయిల్ అజెండా అంటే ఇంకా మీకు కాన్స్టిట్యూషన్ ఏమన్నా కాన్స్టిట్యూషన్ చదివారా? కాన్స్టిట్యూషన్ ఎథిక్స్ అంటే తెలుసా? అసలు కాన్స్టిట్యూషన్ అది ఒకటి ఉందని తెలుసా? బ్రాహ్మణ కాన్స్టిట్యూషనే కావాలా? హిందూ కాన్స్టిట్యూషనే కావాలా? అదేనా చెప్పండి. అది చెప్పారు, అందుకే పెరియార్ స్వామిని నెక్స్ట్ డేనే ఆయన డిస్లాట్ చేశారు. లేకపోతే ఒక వైస్ ఛాన్సలర్ను ఒక పిఏ, వాడు కూడా దళితుడే, ఫోన్ చేసి 7 గంటలకు 6 గంటలకు అప్పారావు జర్నీ స్టార్ట్ అయింది, 7 గంటలకు 8 గంటలకు అప్పారావు ల్యాండ్ అవుతాడు, వాళ్ళంతా గార్లాండ్ పట్టుకున్నారు గెస్ట్ హౌస్లో. 7 గంటలకు ఒక పిఏ ప్రొఫెసర్ పెరియార్ స్వామికి ఫోన్ చేసి, సార్ యు ఆర్ నో మోర్ ఏ వైస్ ఛాన్సలర్, ఒక నోబెల్ ప్రైజ్కి ఆయన ఈజ్ ఇన్ ద లిస్ట్, ఈజ్ ఇన్ లిస్ట్ బికాస్ ఈజ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ నోబెల్ ప్రైజ్, యూ గో అండ్ చెక్ ఇస్ సార్. ఈ రోజు ఆయన అడిగితే కొన్ని కోట్లు వస్తాయి. ఆ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఆయన స్టూడెంట్ ఎక్కడ పోయినా ఆయన పేరు చెప్తే చాలు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఆయన పేరు చెప్తే చాలు. ఈరోజు ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా ఆయన జాబ్ ఇచ్చేస్తాడు ఆయన స్టూడెంట్స్. నా దగ్గర ఆయన ఒక లెటర్ రాశాడు, నా దగ్గర అందరిని నేను ఇంక్లూడ్ 25 మందిని నేను పిహెచ్డి చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి నేను చేశానని శ్రీవాస్తవకు ఒక లెటర్ రాశాడు.
పెరియాస్వామి సార్. మరి నువ్వు ఎంతమందిని చేసావని ఛాలెంజ్ చేశాడు శ్రీవాస్తవం. ఎంతమందిని చంపావని కూడా అన్నాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. మరి ఇలాంటి హెడ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో వాట్ ఈస్ యువర్ కాన్స్టిట్యూషన్? నీ నెహ్రూయన్ విజన్ కావాలా, గాంధీయన్ విజన్ కావాలా, అంబేద్కర్ విజన్ కావాలా, హిందూ నేషనలిస్ట్ విజన్ కావాలా? Which vision that you wanted to talk? I think this is a very, very ridiculous, my friends. So this is what going on in universities. So that is why what I wanted to say is that one or two things that I wanted to say. I am not going to that. Hermeneutics of states and minorities. The SARS are there here. How to understand states and minorities? That's a constitution that Ambedkar. Okay, forget about the bulky constitution of Indian constitution. Chala vishayalu unnai. Fundamental rights, directive principles of language problem, national question, national integration, Kashmir problem, preamble, whether it is a philosophy of Indian constitution or it is not asalu idi fundamental rights nu philosophy lo cheyala vadda, directive principle nu philosophy lo pettala vadda, Indian constitution philosophy lo pettala vadda, what is the basic structure of Indian constitution? మీరు ఒక 100 జడ్జిమెంట్ ఇన్ని జడ్జిమెంట్లని తీసుకోండి సుప్రీం కోర్టులో, వెదర్ వాట్ ఈస్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? అరే బేసిక్ స్ట్రక్చర్ కాదు, ఒక్క ఆర్టికల్ అడుగుదాం. అంబేద్కర్ అడుగుతున్నాను, అంబేద్కర్ నుంచి స్టేట్స్ అండ్ మైనారిటీస్లో ఈరోజు మీరు సెక్యులర్ అని చెప్పుకుంటున్నారు ఇండియన్ నేషన్. వీఆర్ ఆస్కింగ్ వన్ ఆర్టికల్ దట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్. వాట్ ఈస్ దట్? ఆర్టికల్ 17 ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ asks abolition of untouchability. Abolition of untouchability. Untouchability is a part of caste system. Caste system is part of Hinduism. Hinduism is a part of Indian state. Let me know. If that is you declare. So you declare that untouchability is a part of caste. Caste is a part of Hinduism. Hindu nation is an Indian nation. You declare it. ఈ రోజు అన్టచబిలిటీని అబాలిషన్ చేశామంటే ఏంటి? డెట్రిమెంటల్ టు ఇండియన్ హిందూయిజం. మరి భార్గవ్ అన్నట్టే ఇది సెక్యులర్ అంటున్నాడు. ఎందుకంటే ఇండియా ఇట్ హస్ బికమ్ ఎ సెక్యులర్ కంట్రీ బికాస్ వి అబాలిష్ అన్టచబిలిటీ అంటున్నారు. అన్టచబిలిటీని మీరు అబాలిష్ చేసి ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీని డిక్లేర్ చేస్తే ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీస్లో స్కూల్స్లో ఎక్కడైనా జరుగుతున్నది ఏంటి? అన్టచబిలిటీ లేదా? మరి ఎక్కడ నువ్వు డిక్లేర్ చేసావు ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ అని? సెక్యులరే చేస్తున్నావు. మరి మిస్సెస్ గాంధీ మరి ఎమ్మెల్యే ఎందుకు ఈ రోజు పునియాను కూడా అడ్డుకున్నారు కదా? ఫర్గెట్ అబౌట్ మిస్సెస్ గాంధీ. మిస్సెస్ గాంధీ వాంట్స్ టు ట్రై టు ఎంటర్ ఇంటూ ద టెంపుల్ ఇన్ ఒరిస్సా. Jagannath temple, Puri Jagannath temple. She was blocked there. Because you are married to a Parsi, you are not allowed to enter into Hindu temple. That is your secularism. Punia SC/ST Commission chairman, he was also blocked. He was not allowed to enter into that Hindu temple. Then you declared Hindu nation is a Indian nation is a Hindu nation. That we are. Why you want to declare it as a secular country and then practicing of untouchability? I think this duality, I think this is a hypocrisy that is good. So a hypocrisy and duality doesn't permit Indian constitution. Indian constitution is a different. You are not following. And what you are following is a different constitution. I think you are not following the rights that are enshrined in Indian constitution, the directive principles of that are enshrined in constitution. All other sections are chapters of Indian constitution. Whichever you take from article 1 to the last 400 plus amendments also, including amendment from Kashmir to Kanyakumari or whatever it is. What is that you are talking of Indian constitution? Do you have any regard for that? There is no regard. You have a constitution that is prepared by RSS. Yes, that is a constitution. Hindutva constitution. That constitution you wanted to bring in 2000. The first protest has come from Central University. That is why AS have become as our enemy. The first protest that came against the review of Indian constitution, when the chairman of the review committee Venkatacharya came to University of Hyderabad, University of Hyderabad students protested. That was the first protest against the review of constitution. Same NDA government proposed. So that is why K.Y.Ratnam raised in Indian Parliament that ASA protested
Venkatacharlaya, who was the chairman of review committee. Why do you want to review Indian Constitution? Asked. K.Y.Ratnam asked the question. Why do you want? It's not a constitution which failed, it's a human agent that failed. That's the only statement he made. It's not a constitution that failed. Because you want to say that Indian Constitution is a drafting chairman is Ambedkar, so Ambedkar is termed as a chairman or the father of Indian Constitution, you want to wipe out that thing, so you want to review the Indian Constitution. What idiotic అంటే ఎంత చిన్న మీ ఆలోచన ఎట్లా ఉంటే ఏదో అంబేద్కర్ చైర్మన్ అంబేద్కరే అసలు డిజోనింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బికాస్ యు ఆర్ మిస్టర్ నెహ్రూ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ వాట్ వి ఆర్ డిస్కస్డ్ ఇన్ Constituent Assembly. I don't want this constitution. I would be the first person to, I know, in 1950s, Banu, asale, Sunil Kilani, oka book rasaadu, Idea of India. Sara nenu chadivinta. Sunil Kilani, The Idea of India. Idea of India lo starting quotation cheptadu. We are entering into the contradictions. Ambedkar says 1950, 26 January. We are entering into the contradictions. What are those contradictions? These are the contradictions. What are those contradictions? You are afraid to address those contradictions. Now oka passport pattukoni anni countries tirugutunnanu. Yeah, as if you don't have contradictions. Idi mana వాళ్ళు చేసేది అంటే ఈ contradictions. So what I am trying to say is the Ambedkar, just because you don't have, I think you are in a hurry to. So there are two problems. Ambedkar, I think that's the problem of Indian states, how to integrate them. I think that problem was, I think మనం యూజ్ చేసుకోలేదు కానీ కేసీఆర్ మాత్రం చక్కగా యూజ్ చేసుకున్నాడు అంబేద్కర్ చక్కగా యూజ్ చేసుకున్నాడు ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ను మళ్ళీ స్టేట్స్ను మళ్ళీ అంటే ఇంటిగ్రేషన్ డిస్ఇంటిగ్రేషన్ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ఫ్రాగ్మెంటేషన్ ఈ రెండు